మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ మనం చూసుకుంటైతే మన హృదయం అనేది పవిత్రంగా ఉంటే మనం దేవుణ్ణి చూసేదాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ, మనం ఎప్పుడైనా పేషెంట్స్ చూడడానికి వెళ్తే ఐసీయూ వార్డుకి వెళ్ళినప్పుడు మన బట్టలు మనము తీసేసి వేరే వాళ్ళు ఇచ్చే బట్టలు వేసుకొని లోపలికి వెళ్తాము. అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగాను నీట్గా ఉండాలి. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే ఫ్లైట్ దిగడానికి ఈ ఫ్లైట్ పైన పోతుంది, బాగా ఫాస్ట్ పోతుంది. కిందకి దిగడానికి దానికి విశాలమైన గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. శుద్ధ హృదయం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడిని చూడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి హృదయ శుద్ధి పరిశుద్ధత తప్పనిసరి అని. కాబట్టి హృదయ శుద్ధి అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దేవుని చూడడానికి హృదయ శుద్ధి అనేది ఇంపార్టెంట్.